బావగారు అక్కొచ్చేదాకా నన్ను ఉండమంటారా? బెస్ట్ ఆఫ్ లక్ తాతయ్య. సర్లే వెళ్ళండి తాతయ్య. లాంగ్ లాంగ్ వెయిటింగ్. ఈ రాత్రికి మొత్తం తీరిపోవాలి. ఎంత సిగ్గు. ఓహో జగమే గ్లాసులకి ఎక్కు. అది నేను ఎక్కుతాను, కొంచెం లిఫ్ట్ ఇవ్వా. జయా జయా, అయ్య బాబాయ్ ఇదంతా సిగ్గే. ఒక్కసారి నన్ను చూడవా? అదే ఆ చూపే నన్ను పిచ్చివాణి చేసింది, పాత్రలేని పిచ్చగాని చేసింది. బ్రహ్మ, అబ్బా ఆ మాటే నన్ను చెవిటివాణి చేసింది, పిచ్చి కుక్కలా తిరిగేలా చేసింది. నా చూపుకి మాటకి అంత పవర్ ఉందంటావా బ్రహ్మ? జయ, ఆంజనేయ స్వామికి తన శక్తి ఏంటో తనకు తెలియదు, నీ చూపులో పవర్ ఏంటో నీకు తెలియదు జయ. అందుకే 30 సంవత్సరాల నుంచి పిచ్చి వాళ్ళ పిచ్చి కుక్కలా నీ చుట్టూ తిరుగుతున్నాను జయ. నువ్వు మాత్రం తక్కువ బ్రహ్మ. ఏ ఆ రోజుల్లో నీ ఉంగరాలు తిరిగిన జుట్టు నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది. కండలు తిరిగిన నీ పర్సనాలిటీ నన్ను అతలాకుతలం చేసింది. ఎప్పుడు అప్పుడు కదా. నీకు గుర్తుందా ఏంటది? మనం మొట్టమొదటిసారి అరకులో కలుసుకున్నప్పుడు నాకు 10 ఏళ్ళు, నీకు 12 ఏళ్ళు. ఓ కోపం వచ్చిందా? నాకు 12 ఏళ్ళు, నీకు 14 ఏళ్ళు. అదిగో ఆ సిగ్గే నాకు ఇష్టం. మన ఇద్దరం సరదాగా మాట్లాడుకున్నాం, స్నేహం చేసుకున్నాం, ఉయ్యాలలుగాం, తొక్కుడు బిళ్ళలాడుకున్నాం. మనల్ని ఎవరు విడదీయలేరని ఎన్నో కలలు కన్నాం. కానీ జయ, విధి మన ఇద్దరి బ్రతుకులతో వికటాటహాసం చేసింది, మన ఇద్దరిని క్రూరంగా విడదీసింది. ఆ రోజు నువ్వు గుర్రబండిలో నాకు దూరమై వెళ్ళిపోతున్నావు. నేను సైకిల్ టైర్ పట్టుకుని పుల్ల చేత్తో పట్టుకుని టిక్కు 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 అని కొట్టుకుంటూ, అప్పుడు నేను తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా వంక, దూరంగా పోనీక ఉంటాగా నీ వెనకాలే రాని సాయంగా. అయ్య బాబోయ్, అలా విడిపోయిన మనం 10 ఏళ్ల తర్వాత కలుసుకున్నాం. అప్పుడు నాకు 20 ఏళ్ళు, నీకు పాలే. అలా కలుసుకున్న తర్వాత ఆ రోజు నాకు ఇంకా బాగా గుర్తుంది జయ. నువ్వు అరకు వచ్చావని తెలిసింది. నిన్ను చూడటం కోసం నేను పరుగు పరుగున నీ కోసం వచ్చాను. అప్పుడు నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? పచ్చగడ్డి కోస్తూ పౌట జారేసుకుని. జయ, అప్పుడు మనం ఏదో పాట పాడుకున్నావు, ఏమిటబ్బా అది? పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయి. థ్యాంక్ యూ బ్రదర్. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లో, నీ బయట కొంగు జారిండే గడుసు పిల్ల. కొంగు జారితే ముందు కొంటి పిల్లోడా, నీ గుండె చిక్కుకుందేమో చూడు పుల్లోడా. అవును జయ, మనకి పాట అందించింది ఎవరు? అవును ఎవరు? ఈ రోజు రాత్రి మీ జెమిని టీవీలో 9:30 అక్కినేని బ్లాక్ బస్టర్ జగపతి ఆర్ట్ పిక్చర్స్ వారి గోల్డెన్ జూబ్లీ చిత్రం దసరా బుల్లోడు. తప్పక చూడండి. చూడకపోయినా పర్వాలేదు, ఇంతవరకు ఎందుకు చూడలేదు, తప్పక చూడండి. ఓహో, టీవీలో వచ్చింది. జయ, నాకు తెలియకడుతాను, మీకు అప్పుడు ఆవులు గేదెలు లేవు కదా, మరి పచ్చగడ్డ ఎందుకు వస్తున్నట్టు? నువ్వు పరుగున వచ్చి ఆ ఎఫెక్ట్ లో, ఆ యాంగిల్లో నన్ను చూస్తే, నన్ను వదిలి నీవు పోలేవులే, అది నిజములే, పువ్వు లేక తావి విలువ లేదులే. నిజమే జయ, ఆ యాంగిల్లో నిన్ను చూసినప్పుడు లైఫ్ లో నిన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నా. అందుకు నువ్వు కూడా ఒప్పుకున్నావు. కానీ ఇది మళ్ళీ వక్రీకరించింది. పొండంటి కాపురంలో ఎస్వి రంగారావుల నేను, అంతులేని కథలో జయప్రదలా నువ్వు సమస్యల వలయంలో చిక్కుకుని పోయాం. ఆ సమస్యలన్నీ ఒక పరిష్కారానికి వచ్చి మనిద్దరం కలవడానికి ఇన్నాళ్లు పట్టింది. ఈలోగా నీ ఉంగరాల జుట్టు కాస్త తెలుగు గంగలో కలిసిపోయింది. నా గ్లామరు కాస్తంత తగ్గింది. జయ, ఎవరు జయ నీ గ్లామర్ తగ్గిందని చెప్పిన జప్తాగాడు? వాడిని ఇక్కడికి రమ్మను, ముక్కల కింద నరికేస్తాను జయ. బ్రహ్మ, జయ, నీ గ్లామర్ అస్సలు తగ్గలేదు జయ. నా బ్రహ్మ, కోడి కూసింది బ్రహ్మ, తెల్లారేలా ఉంది. మంచం ఎక్కు. ఎక్కు.
జయ ఆ, మీ వాళ్ళు మా వాళ్ళు ఆ పై వాళ్ళు ఎంత బీపీలు పై వాళ్ళంటే అటక మీద ఎవరైనా ఉన్నారా? పై వాళ్ళంటే అటక మీద ఎవరో ఉన్నారని కాదు. ఆహా. అవును బ్రహ్మం, మనకి లేటుగా పెళ్ళైంది కదా అని శోభనం చూడు ఎంత గ్రాండ్ గా అరేంజ్ చేశారు. వాళ్ళ పిచ్చి గాని 20 సంవత్సరాల క్రితం అరకులో మన ఇద్దరం వారానికి 2 సార్లు. బ్రహ్మ, ఒక్కొక్కసారి 4-5 సార్లు. అబ్బో, నీకు భలే గుర్తుంది. ఇప్పుడు ఫ్రెష్ శోభనం అంట. ఫ్రెష్ శోభనం అంట. ఫ్రెష్ ఫ్రెష్ శోభనం అంట. ఫ్రెష్ ఫ్రెష్ ఆ, ఫ్రెష్. బ్రహ్మం, జయ ఆ, వాగి వాగి బాగా టైర్ అయిపోయింది జయ. ఆ. నాకు నిద్ర వస్తుంది, నేను ఐ పడుకుంటా. ఆమ్ ఆల్సో వెరీ టైర్డ్ బ్రహ్మ. పడుకుందామా? పడుకుందా? నోడి తిరిగి పడుకో. నేను ఇటు తిరిగి పడుకుంటా. ఎవరు నువ్వు? ఏజ్ బారైపోయింది, ఎన్ని తిప్పలు పడుతున్నాడో అనుకున్నా. వేకువజాముకైనా ఎవరెస్ట్ ఎక్కాడన్నమాట. మా తాత లేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి. ఆ ఫ్లాష్ బ్యాక్ మాకేంది కదా, ప్రజెంట్ ఏం చేసేందుకు ముఖ్యం. అది మానేసి అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు ఇలా జరిగింది. నిన్న రాత్రి 8 గంటలకు ఎక్కాం అక్క. ఫ్యాన్ లేదు, బాత్రూమ్ లేదు, పైగా నల్లులు ఒకటి. ఇద్దరు కలిసి ఏమైనా చేస్తారనుకుంటే మంచం చుట్టూ తిరుగుతూ తునిగా అని పాట పాడతారా. పైగా ఈడొకడు పిల్లలు చేయమంటే హలాలు చేశాడు. ఉండరా, అసలు ఎవరైనా ఫస్ట్ నైట్ ఫ్లాష్ బ్యాక్ లో చెప్పుకుంటారు. ఫస్ట్ నైట్ లో ఫ్లాష్ బ్యాక్ ఏంట్రా, బుద్ధుందా? రై, వీళ్ళకి ఏం ఉంచొద్దు, అన్ని ఎత్తుకొచ్చాయి. కడుపు కన్నం తింటున్నా, బిర్యానీ తింటున్నా. అయ్యో. ఆ, పుల్లారెడ్డి చూసానా? ఏం చేయడానికి ఇంత పెద్ద సెటప్ ఎందుకు? ఆ, ఈ కూడా తీసుకెళ్ళి బాబా, ఎందుకు ఉంచావు?